20 సంవత్సరాల క్రితం ఇక్కడ స్కూల్ క్లోజ్ అయింది సార్. తిరిగి మళ్ళీ ఈ ఊర్లో స్కూల్ రావడానికి మీరు చేసినటువంటి సహాయం సహకారం ఎప్పటికీ ఈ గ్రామస్తుల తరపున నేను ఎప్పటికీ మర్చిపోము. అట్లాగే కమిషనర్ తమీం గారు వారు కూడా చొరవ చూపించి కలెక్టర్ గారు ప్రపోజల్ పంపగానే కలెక్టర్ గారు ఓకే అంటే మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతిస్తామని చెప్పి అలాట్ చేయడం, అలాగే డిఈఓ గారు వెంటనే ఒక టీచర్ని కూడా అపాయింట్ చేయడం, ఇవన్నీ కూడా చకచకా జరిగింది. సరే, ఈ ఊర్లో అందరూ బీసీలు అంటే వాళ్ళు వృత్తిరీత్యా బయట వెళ్ళిపోతుంటారు. బయట వెళ్ళిపోయినప్పుడు పిల్లలు సంరక్షణ బయటికి వెళ్ళి వేరే ఊర్లకు వెళ్ళి చదువుకొని సాయంత్రం ఇంటికి వస్తే ముఖ్యంగా ఆడపిల్లలకి సేఫ్టీ ఉంటుందో లేదన్నటువంటి భయమే ఈ స్కూల్ ఇక్కడికి తీసుకురావడానికి కారణం. ఆడపిల్లలు బయట గ్రామాలకు వెళ్ళినప్పుడు లేదా ఇతర చోట్లకి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న వృత్తిరీత్యా బయట వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే లోపల వాళ్ళ సంరక్షణ బాధ్యత ఎట్లా అన్నది ఆ భయము ఆ ఆందోళన నుంచే ఈ స్కూల్ని రీఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి అలాంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజానీకానికి మీరు చేసినటువంటి సహాయం ఎప్పటికీ మరవలేంది. ఈ అకేషన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మీ అందరి ప్రేమ అభిమానాలు ఆయన కూడా చూడాలి. ఒక చిన్న గ్రామానికి మనం ఇంత సౌకర్యం కల్పిస్తే ప్రజలు మనల్ని ఎట్లా ప్రేమిస్తారనేది ఆయనకు బాగా తెలుసు. ప్రజల మనిషి ఆయన. కాబట్టి ఆయన చేసినటువంటి సహాయానికి నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ఈ గ్రామం తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది వాళ్ళ ఇనిషియేటివ్. వాళ్ళ బేసికలీ గత నెల విజయవాడకి వెళ్ళారు. అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బందులు అధికారులతో కలిశారు, రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళ ఇనిషియేషన్ తోటి ఈరోజు జరిగింది. వాళ్ళు బేసికలీ అక్కడ రీచ్ చేశారు దట్ ఈ గ్రామంలో ఒక ప్రైమరీ స్కూల్ ఇంపార్టెంట్. పిల్లలు ఉన్నారు, పిల్లలు కొద్దిగా దూరంగా వెళ్తున్నారు. గతంలో స్కూల్ క్లోజ్ అయింది, ఇప్పుడు అక్కడ ఓపెన్ చేస్తే ఆ స్కూల్లో సంఖ్య పెరుగుతుంది. స్కూల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మళ్ళీ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ తర్వాత వాళ్ళు నాతో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నేను చెప్పాను ఎస్ అక్కడ స్కూల్ అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ స్కూల్ ఓపెనింగ్తో చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్కి ఒక మంచి అవకాశం ఇక్కడ దొరుకుతుంది. అది నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూశారు, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ స్కూల్లో చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవే కూడా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చెప్పాను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని రోజుల్లోనే అవి కూడా పూర్తి చేసి ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మనం ఏర్పాటు చేస్తాం పిల్లల కోసం. ఇప్పుడు ఒక టీచర్ డిప్యూటేషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ టీచర్ సంఖ్య పెంచడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఎంఈఓ గారికి, డిఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎక్కడికి రావాలి, మీరు చూసుకోవాలి సిచ్యువేషన్. కొత్త టీచర్స్కి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండొచ్చు, సాయం కూడా అవసరం ఉండొచ్చు. సో అప్పుడు ఏమేమి సాయం అవసరం ఉంటే ఒక ఎఫిషియెంట్గా ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం మన బాధ్యత. ఎఫిషియెంట్ సొల్యూషన్ అంటే సపోజ్ ఇంకా ఏం అవసరం ఉంది, అక్కడ ఏమైనా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు అవసరం ఉన్నాయా, ఆర్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి ఇంకొక వ్యక్తులు కావాలి, అటువంటి సమస్య రెజల్యూషన్ మన బాధ్యత. సో నేను డిఓ గారికి, ఎంఈఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు టీచర్ గారికి ఇంకా బాగా సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఇంకా పని చేస్తారు. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి గవర్నమెంట్ ద్వారా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగినాయి. టీచర్స్కి అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు విద్యా రంగంలోనే బేసిక్లీ ప్రాపర్గా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు ఎక్కడ వేరే చోట వెళ్ళకూడదు, వాళ్ళు వేరే పని చేయకూడదు. వాళ్ళ కోసం ఒక సింపుల్ యాప్ ఐటీ సొల్యూషన్ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా మీ పిల్లల మీద కొద్దిగా నిఘా పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్ ఎంత యూజ్ చేస్తున్నారు, ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారా లేదా, ప్రతిరోజు డ్రెస్ వేస్తున్నారా లేదా, ప్రతిరోజు స్నానం చేస్తున్నారా లేదా, హైజీన్ ఎట్లా ఉంది, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు,
అలా మీరు స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి మీరు ప్రారంభం చేస్తే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో బాగా చేస్తారు. అది నేను కోరుతున్నాను. ఖచ్చితంగా ఈరోజు ఈ స్కూల్ ఓపెన్ అయింది. ఇది పూర్తిగా బేసిక్లీ ఎమ్మెల్యే గారి చొరవ ద్వారానే. అదే నేను ఈ సభ ద్వారా చెప్తున్నాను. ధన్యవాదాలు.